రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ అమృత కేసు సంచలనంగా మారింది. అప్పటికి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు సుదీర్ఘమైన విచారణ కొనసాగించారు. దీంట్లో ప్రధానంగా కూడా 1600 పేజెస్ వరకు కూడా దీంట్లో ఫైల్ చేయడం అయితే జరిగింది. మనతో పాటు అప్పటి డిఎస్పీ శ్రీనివాస్ మిర్యాలగూడకు సంబంధించిన వ్యక్తి ఉన్నారు. హలో సార్, దీని ప్రకారం చూస్తే గ్రౌండ్ లెవెల్లో కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చూశారు. దీని ప్రకారంలో ప్రధానంగా ఎప్పుడైతే హత్య జరిగిందో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? మీరు కళ్ళతో ఇదంతా కూడా పకడ్బందీగా కూడా అధికారులను భయప్రాంతులకు గురి చేసే ప్రయత్నం కూడా చేశారు. మిమ్మల్ని కోర్టులో కూడా క్రాస్ క్వశ్చనింగ్ కూడా చేశారు. ఏం చెప్తారు? తేదీ 14/9/2018 మధ్యాహ్నం 1:30 మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి జ్యోతి హాస్పిటల్లో ప్రణయ్ని వెనుక నుంచి ఒక అగాంతకుడు వెనుక నుంచి 2 సార్లు కత్తితో నరికి చంపాడనే ఇన్ఫర్మేషన్ని మాకు ఫోన్ ద్వారా తెలియజేయడం. వెంటనే మేము అక్కడ సుధీర్ ఎస్ఐ కూడా ఉన్నాడు, అక్కడ 1 టౌన్ ఎస్ఐ అతను మిర్యాలగూడ, అతను అక్కడ చేరుకొని వెంటనే మాకు సమాచారం చేయడం జరిగింది. 2:15 వరకు మేము స్పాట్కి వెళ్ళడం జరిగింది. వెంటనే వెళ్ళి అక్కడ అంతా కూడా సేఫ్ గార్డు చేయడం జరిగింది సీన్ ఆఫ్ అఫెన్స్ని. ముఖ్యంగా అక్కడ ఎవరైతే ప్రణయ్ మీద అక్కడ విచారణ చేసినప్పుడు వీళ్ళు హాస్పిటల్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో అమ్మాయి అమృత ప్రెగ్నెంట్ కావడం, జ్యోతి హాస్పిటల్లో డాక్టర్ జ్యోతి దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్న క్రమంలో వెనుక నుంచి ఈ సుభాష్ శర్మ కత్తితోటి, విచర్స్ కత్తి, అది కత్తితోటి 2 సార్లు కొట్టడం జరిగింది. కింద పడ్డ తర్వాత ఇంకొకసారి కూడా నరికి కత్తి అక్కడ పడేసి పారిపోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ సుధీర్ ఎస్ఐ గారి ద్వారా రాగానే మేము అక్కడికి మొదటిగా చేరుకోవడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కూడా మిమ్మల్ని కోర్టులో కూడా క్రాస్ క్వశ్చనింగ్ ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎలా ఎదుర్కొన్నారు? ఒకవైపు డిఫెన్స్ లాయర్సే కానీ జడ్జిలను కూడా భయప్రాంతులకు గురి చేసి, అంటే దీంట్లో చాలా కాంపోనెంట్స్ కానీ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి పరువు హత్య, అదే కాకుండా కాంట్రాక్ట్ కిల్లింగ్, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఎలా ఫేస్ చేస్తారు? ఈ అఫెన్స్ జరిగిన 14/9/2018 అఫెన్స్ జరిగింది. దీంట్లో అఫెన్స్ జరిగిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క సాక్ష్యాన్ని, అంటే ఈ నేరాన్ని అంటే సాక్ష్యాల ద్వారా మేము కోర్టులో ప్రవేశపెట్టి నిందితులకి శిక్ష వేయించాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉంటుంది. ఇది SC/ST కేసు కావడంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నేను అప్పుడు డిఎస్పీ కాబట్టి లోకల్లో నన్ను అక్కడ ఎస్పీ గారు నియమించడం జరిగింది. రంగనాథ్ ఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా. ఆ రోజు నుంచి లాస్ట్కి ఛార్జ్షీట్ వేసేంత వరకు దాదాపుగా 12/6/2019లో మేము ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో ఏ ఒక్క సాక్ష్యాన్ని వదిలిపెట్టకుండా ఈ నేరాన్ని రుజువు చేయడానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సాక్ష్యాన్ని, అంటే అమ్మాయి చదువు హై స్కూల్ నుంచి తర్వాత అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నంత వరకు, వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం జరిగినంత వరకు, తర్వాత వీళ్ళందరూ కూడా నేరస్తులు. మారుతిరావు అమ్మాయి తనకి అభిష్టానికి వ్యతిరేకంగా అమృత లవ్ మ్యారేజ్ చేసుకోవడం, అప్పటి నుంచి తర్వాత మారుతిరావు ఏ విధంగా ఈ హత్యకి ప్లాన్ చేయడం జరిగింది, అదేవిధంగా మిగతా హంతకులలో రోల్ ఏంటది, ఎవరెవరు ఏ రోలు పోషించారు అనేది మొత్తం 8 మంది దీంట్లో ఉన్నారు ఎక్కిజుడు. ఆ ప్రతి ఒక్క ఎక్కిజుడు యొక్క రోల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, అదే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి, అదేవిధంగా మా టెక్నికల్ టీమ్స్ కూడా ఉంటాయి FSL ద్వారా, వాళ్ళ FSL అధికారులు కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క మేము ఇచ్చినటువంటి డేటాని అనాలిసిస్ చేసి నేరస్తులకి వాళ్ళకి దాన్ని అనుసంకల్పనం చేయటం ఒకటి. తర్వాత మిగతా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా చాలామంది, మా సిఐలు కూడా చాలామంది దీంట్లో నిమగ్నం కావటం. తర్వాత ఎప్పటికప్పుడు కూడా మా యొక్క ఎస్పీ గారు రంగనాథ్ సారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోవడం జరిగింది. దాదాపుగా 1600 పేజీల ఛార్జ్షీట్, అంటే ఏ సాక్ష్యాన్ని కూడా వదిలిపెట్టకుండా మేము కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు పీపీ గారు కూడా దర్శన్ నరసింహ పీపీ గారు కూడా ఈ యొక్క సాక్ష్యాలని కోర్టులో ప్రవేశపెట్టి వారితోటి ఈ సాక్ష్యాల్ని తగు విధంగా చెప్పించి ప్రతి ఒక్క వాదోపవాదాలను కూడా, అదేవిధంగా చాలామంది క్రాస్ ఎగ్జామిన్ కూడా మమ్మల్ని చేయడం జరిగింది. దాదాపుగా 7 రోజులు నేను కోర్టుకి అటెండ్ కావడం జరిగింది హైదరాబాద్ నుంచి. దీంట్లో నేరస్తులు అందరూ కూడా కోటీశ్వరులు కాబట్టి పెద్ద పెద్ద అడ్వకేట్స్ని, సీనియర్ అడ్వకేట్స్ని పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా
క్రాస్ ఎగ్జామిన్ చేయడం అన్నింటినీ కూడా తట్టుకొని మేము ఏ విధంగా అయితే ఛార్జ్ షీట్ వేశానో నా ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా నేను ప్రజెంట్ చేయడం జరిగింది. మరో విషయం కూడా ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ టైంలో కానీ ఒకవైపు లాయర్సే కానీ లేదంటే పొలిటీషియన్ కానీ మొత్తం మీద కూడా మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశారు. దీంట్లో ప్రధానంగా జడ్జిలను కూడా భయప్రాంతులకు గురి చేశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మీరైనా సరే లేకపోతే రంగనాథ్ గారు అయినా సరే మీ అందరినీ కూడా భయప్రాంతులకు గురి చేసి దీని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారనేది ఒక వార్త. ఏం చెప్తుంది? అంటే ఇది జడ్జిల్ని ప్రభావితం చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఈ కేసే కాదు, ఏ కేసులో కూడా ఆ సిస్టమ్ అనేది మన దగ్గర లేదు. సరే, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా మేము ఏదైతే ఉన్నామో మేము సివిల్ ఎంప్లాయీస్ కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి అనేక రకాలుగా నేరస్తులు, ఇదే కేసు కాదు ఏ కేసులో కూడా నేరస్తులు ఇన్వెస్టిగేషన్ పక్కదావ పట్టడానికి పోలీసు అధికారుల మీద వారికి ఉన్నటువంటి అనేక ధనమైన రాజకీయ కానీ ఇతర పలుకుడుని ఉపయోగించడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. వాటిని అన్నింటినీ కూడా వెరవకుండా ఇది చాలా ప్రెస్టేజ్గా తీసుకొని మేము కేసులో ప్రతి ఒక్క సాక్ష్యాన్ని కూడా తీసుకొచ్చి మేము ఈ కేసుని ఎట్లయినా మా మీద వాళ్ళు ప్రణయ్ కుటుంబ సభ్యులు అదేవిధంగా అమృత మా మీద ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. వాళ్ళు చట్ట ప్రకారంగా శిక్ష వేయించాలని ఆ నమ్మకాన్ని మేము నిజం చేయడానికి ఎవరు కూడా బెదరకుండా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడం జరిగింది. ఈ హత్య పరువు హానర్ కిల్లింగ్ జరగక ముందు కూడా క్లియర్గా చూస్తే కూడా మీరు పిలిచారు, మారుతీరావుని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది, దాని గురించి విచారించారంటే ఏం జరుగుతుంది అని గతంలో హైడ్రా కమిషనర్ ఇప్పుడు రంగనాథ్ గారు అప్పుడు మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు మీరు ఏమాత్రం సెన్స్ చేయలేకపోయారా? ఎటువంటి అయితే గందరగోళాలు జరుగుతున్నాయి, ఇటువంటి హత్య జరుగుతుందని మీరు ఏమాత్రం ఊహించలేదా? మారుతీరావు అభిష్టానికి వ్యతిరేకంగా అమృత మ్యారేజ్ చేసుకున్నదో వేరే కులస్తులని, దాంతో అతను వాళ్ళ మీద పగ తీర్చుకునేటువంటి అవకాశం ఉందని మేము గ్రహించడం అనేది జరిగిన సందర్భంలో మారుతీరావును కూడా మేము పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తర్వాత మేము ఎస్పీ గారి దగ్గర కూడా తీసుకుని వెళ్ళినాం, రంగనాథ్ ఎస్పీ గారి దగ్గర కూడా మాట్లాడే అతను కూడా నాకు మా కూతురు అంటే ప్రేమ కానీ ఈ విధంగా నా కూతుర్ని చేసి ఆమెని విధవరాలుగా చేసే ఉద్దేశం నాకు లేదు అని అతను నమ్మబలకడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము చాలా రోజుల వరకు ప్రికాషనరీ చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ రిసెప్షన్ కూడా అక్కడ మిర్యాలగూడలో చేసినప్పుడు దానికి సరైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన అనేక సందర్భాల్లో అతను పిలిచి మాట్లాడడం కూడా జరిగింది. అతను నేను ఏ విధమైనటువంటి కక్షపూరిత వైఖరి కానీ హింసా మార్గాన్ని కూడా నేను చేయను, నేను ఒక గౌరవప్రదమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారిని అని చెప్పేసి అతను నమ్మం పలకడం జరిగింది. అయినప్పటికీ చేయాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా ఈ విధంగా అతను మారుతీరావు ఒక కక్షపూరితంగా మర్డర్ చేయించడం జరిగింది. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ అనేది కీలకంగా మారింది. ఆ ఫుటేజ్ చూస్తుంటే కూడా చాలా బ్లర్గా, అంటే పర్సన్ ఎవరో కూడా ఐడెంటిఫై చేసేలాగా లేదు. కానీ ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కానీ లేక అనేక ఎవిడెన్స్ ద్వారా ఈ కేసుని ఎలా ఛేదించారు? ప్రస్తుతం కీలకమైన పాయింట్ ఏది అంటే మీకు మారుతీరావు పైన ఎప్పుడు అనుమానం వ్యక్తమైంది? ప్రణయ్ మర్డర్ అయిన తర్వాత ప్రణయ్ని చంపడానికి కారణము ఏది లేదు. అతను ఎందుకంటే చదువుకునే ఒక స్టూడెంట్, అతను అప్పుడే ఇంజనీరింగ్ అతను అయిపోయింది. అతన్ని చంపడానికి ఎటువంటి కారణం లేదు. అతను ఈ అమృతాన్ని వివాహం చేసుకోవడం వల్లనే అమృత కుటుంబ సభ్యులకే ఇది ఒక చంపే అవకాశం ఉంటుందని మేము ఎస్టాబ్లిష్ చేయడం. అమృత కూడా వెరీ క్లియర్గా చెప్పింది, ఆ అమ్మాయి కూడా ఈ మర్డర్ చేయడానికి కారణం మా నాన్న మారుతీరావే. మారుతీరావు కూడా వెంటనే ఉరేయాలని ఆమె కూడా ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. ఆమె చెప్పినటువంటి అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన సమాచారంతో మేము ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరినీ కూడా 1 by 1 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా వాళ్ళ పెద్ద నాన్న కూడా ఉన్నారు. ఈ రోజు మాత్రం కోర్టు దగ్గర మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదంటూ వాళ్ళ తరపున కుటుంబ సభ్యులు చెప్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? చిన్నాన్న మారుతీరావు తమ్ముడు శ్రావణ్ కుమార్, తిరునగరి శ్రావణ్ కుమార్, మాకు సంబంధం లేదు అని ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. కానీ సాక్ష్యాధారాలు ఏదైతే మేము కలెక్ట్ చేసామో ఆ సాక్ష్యాలన్నీ కూడా ఇతనికి కూడా సంబంధం ఉంది. ఒక రాఘవ థియేటర్లో సినిమా చూస్తున్నారు ప్రణయ్ను అమృత. ఆ థియేటర్కి వెళ్ళి వాళ్ళని కొట్టి ఇంటికి కూడా తీసుకురావడం జరిగింది. అనేక సందర్భాల్లో మారుతీరావుతో ఇట్లా పెళ్లి చేసుకుంది మీ అమ్మాయి, దాంతో మన కుటుంబ పరువు అవుతుంది అనేది అతన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అంటే కాన్స్పరెన్సీలో భాగంగా అట్టడం జరిగింది. అనేక సందర్భాల్లో మారుతీరావుకి అండగా నిలబడటం జరిగింది. కాబట్టి ఈ సాక్ష్యాలన్నీ కూడా అతని మీద కూడా నేరాన్ని నిరూపిస్తున్నాయి. కాబట్టి అతను కూడా
దీంట్లో ఉన్నాడని మేము భావించి ఛార్జ్షీట్ వేయడం జరిగింది. సుభాష్ శర్మతో పాటు మరికొందరు నేరస్తులు కూడా ఉన్నారు, పూర్తిగా డేంజరస్ అని కూడా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా ఇంటరాగేషన్ చేసే సమయంలో ఎటువంటివి వెల్లడించారు, ఏం చెప్పారు? ముఖ్యంగా సుభాష్ శర్మ, తర్వాత అబ్దుల్ బారీ, A4, A3 అస్గర్ అలీ, వీళ్ళందరూ కూడా నోటోరియస్. రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఈ అస్గర్ సుభాష్ శర్మకి ఎవరైతే ఈ అటెంప్ట్ మర్డర్ చేశాడో అతనికి బారీకి పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలతోటి ఈ అస్గర్ వీళ్ళిద్దరిని కూడా మాట్లాడి ఈ హత్యకి మెయిన్గా పథకం వేయడం జరిగింది. ఆ పథకం ప్రకారం వీళ్ళందరూ కూడా ప్రణయ్ని మర్డర్ చేయడం జరిగింది. మరోవైపు కూడా ఇప్పుడు కింది స్థాయి కోర్టు ద్వారా వీళ్ళకైతే శిక్ష ఖరారు చేశారు. వీళ్ళు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ లేకపోతే రాష్ట్రపతిని కూడా అప్పీల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రకారం ఎలా కౌంటర్ చేస్తారు? అప్పీల్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉన్నది, కానీ అప్పీల్కి వెళ్ళినప్పటికి కూడా పూర్తి సాక్ష్యాధారాలు, అంటే దీంట్లో విట్నెస్లు, రకరకాల తర్వాత టెక్నికల్ సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అప్పీల్ వెళ్ళినా కూడా మన ప్రభుత్వం తరపున మేము కూడా, అంటే మా పీపీ గారు కూడా ఉంటారు, ఈ ఏదైతే కింద కోర్టులో వేసినటువంటి శిక్ష ఏదైతే ఉందో SC/ST కోర్టు అదే కన్ఫర్మ్ అయ్యే విధంగా మేము పై కోర్టులో కూడా వాదించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా ప్రెస్టేజ్గా ఈ కేసుని తీసుకుంది. ఏదైతే హానర్ కిల్లింగ్స్ అనేవి జరగకూడదు అంటూ పోలీసులు చేసిన కృషికి కూడా ఇప్పుడు అందరూ కూడా సూపర్ పోలీస్ అంటూ చెప్పుకొని వస్తున్నారు. చాలా ఛాలెంజింగ్ అనిపించిందా మీ కెరియర్లో ఇటువంటి కేసు? ఎటువంటివి ప్రోన్స్ అండ్ కాన్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా, ఏమనిపించింది? తప్పకుండా ఒక సీనియర్ పోలీసు అధికారిగా ఇది నా యొక్క సామాజిక బాధ్యత కూడా నేను ఫీల్, ఒక పౌరుని, సమాజంలో ఒక పౌరుని, పోలీస్ తర్వాత అయినా నేను. అయితే ఈ సమాజంలో ఇటువంటి పరువు హత్యలు ఏవైతే జరిగినాయో దాన్ని ఖండించాల్సిన బాధ్యత, అటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుని యొక్క విధి. ప్రజాస్వామ్య ఉన్నటువంటి అందరు కూడా బాధ్యత అది. కాబట్టి ఆ బాధ్యతతో పరంగా నేను అక్కడ ఒక పోలీస్ అధికారిగా నేను మిర్యాలగూడలో ఉన్నా కాబట్టి, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాబట్టి మొత్తాన్ని మేము ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇటువంటి నేరాలకి శిక్ష ద్వారానే అడ్డుకట్టేయాలి అని చెప్పేసి ఈ శిక్ష వేయటంలో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఒక పరీక్షా సమయం మాకు ఇది. ఈ మర్డర్ కేసు అనేది ఒక పరీక్షా సమయం. ఆ పరీక్షను మేము ఫలప్రదంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని మేము గెలవడం జరిగింది. మా యొక్క ఫలితానికి ఈరోజు శిక్షనే సాక్ష్యం. కులం పేరుతో విర్రవీగిపోయే వాళ్ళకి ఇది ఒక చెంపదెబ్బ సమాధానమనే చెప్పొచ్చు. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు చట్టం దృష్టిలో ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పక్కాగా పడుతుందనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎవరైనా సరే కుల హత్యలు కానీ లేకపోతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు అంటూ మాట్లాడే వాళ్ళకి వ్యవస్థలో ఖచ్చితంగా చేంజ్ రావాలి, సొసైటీలో ప్రతిదీ నార్మలైజ్ అవ్వాలంటూ పోలీసులు చేసిన కృషికి ఇవాళ అందరూ సూపర్ పోలీస్ అని చెప్తున్నారు. ఒకవైపు నేరస్తులు బాగా మాటుకంటే చూసుకుంటే కూడా పోలీసులను భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కూడా ఉండే అనుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఈ రోజు మాత్రం శిక్ష అయితే ఖరారైంది, నిందితులకు శిక్ష పడింది. మొత్తం మీద కూడా పూర్తిగా ఇటువంటివి ఎప్పటికీ జరగకూడదు, ఇది ఒక సోషల్ మెసేజ్గా ప్రజలకు వెళ్ళాలంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.